ఏలీ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఒక గొప్ప వ్యక్తి ఏలీ. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ఇజ్రాయెల్. తను ఒక హై ప్రీస్ట్, తన యొక్క ప్రధాన యాజకుడు. ఇజ్రాయేలీల పట్ల గొప్ప కన్సర్న్, ఒక గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తి ఏలీ. ఏలీకి తన శిష్యుల పట్ల ఉన్న శ్రద్ధ తన కుమారు పట్ల లేకపోయింది. శామ్యూల్ని ఒక తర్వాత జనరేషన్స్కి ఒక ప్రాఫిట్గా తీర్చిదిద్దాడు, కానీ తన కుమారుల పట్ల సీరియస్నెస్ అనేది లేదు. గాడ్ హీ కర్స్ ఏలీ అండ్ హిస్ సన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఏలీ హీ డిడ్ంట్ పే అటెన్షన్ టు హిస్ సన్స్. తన యొక్క కుటుంబం పట్ల, తన యొక్క కుమారుల పట్ల అటెన్షన్ అనేది ఉంచాలి. బట్ తను సంఘంలో కానీ, తను పరిచర్య చేసేటప్పుడు కానీ సంఘస్థుల పట్ల మంచి విధి విధానాలు కలిగి ఉన్నాడు అనమాట. మంచిగా వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు, దేవుని పట్ల వాళ్ళని విశ్వాసంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే ఓన్ సన్స్ మీద అటెన్షన్ అనేది ఉంచకపోవడం ఏలీ చేసిన తప్పు. తన యొక్క కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, తన యొక్క కుటుంబాన్ని తప్పుదోవ వెళ్తుంటే వాళ్ళని మందలించకపోవడం ఏలీ చేసిన మొదటి తప్పు. ఏలీ ఆ తప్పు చేయడం వలన వాళ్ళ యొక్క కుమారులు ఎలా తయారయ్యారు అని అంటే దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళ మీద తెచ్చుకున్నారు. దేవుని పట్ల విశ్వాసం లేదు వాళ్ళకి, దేవుని పట్ల విధేయత లేదు, దేవుడు అంటే భయం లేదు. భయము లేకోకుండా దేవునికి అర్పించిన ప్రధానమైన బలుల్లో నుంచి ఆ యొక్క శ్రేష్టమైన మాంసంను తీసుకుని తిన్నవారుగా ఉన్నారు. ఆ యొక్క ప్రధానమైన బలులు అర్పించే కాడికి స్త్రీలు వస్తే ఆ యొక్క స్త్రీలని వీళ్ళు ఆ యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసిన వారుగా ఉన్నారు. ఎందుకని ఒక గొప్ప ప్రాఫిట్, ఒక గ్రేట్ మ్యాన్, హీఈస్ ఎ హై ప్రీస్ట్, తన యొక్క కుమారులు ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళ పట్ల ఈయన సున్నితంగా బిహేవ్ చేసి ఉండవచ్చు, తను గారాబమ్మ పెంచి ఉండవచ్చు. బట్ సమూయేలు పట్ల, హన్నా పట్ల ఏలీ అలా చేయలే. సంఘస్థుల పట్ల ఇటువంటి విధానాన్ని చూపిస్తారు. ఓకే, నువ్వు చూపించడం మంచిదే, సంఘస్థుల్ని ముందుకు నడిపించడం మంచిదే. బిఫోర్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ ద చర్చ్ యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. అదే చెప్తున్నారు ఇక్కడ. మెయిన్ క్వాలిటీ ఏంటి అని అంటే నీ యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి, ఒక కుటుంబాన్ని మంచిగా ఏలినవాడుగా ఉండాలి. ఈ యొక్క కుమారులు చేసిన తప్పు వల్ల ద రిజల్ట్స్ వేర్ వెరీ టెరిబుల్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రిజల్ట్స్ ఏంటి అని అంటే దేవుడిచ్చిన శాపం ఏంటి అని అంటే ఏలీకి నీ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ఓల్డ్ ఏజ్, ఆ యొక్క పైబడిన ఏజ్కి వెళ్ళకోకుండానే ముందలే చనిపోతారు అని చెప్పేసి దేవుడు ఒక శాపాన్ని ఇస్తాడనమాట. ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఏలీ యొక్క సన్స్ ఫినెహాస్ అండ్ హోఫ్ని, వీళ్ళిద్దరూ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ ఆ యొక్క మందసము, దేవుని యొక్క ఆర్క్ అనేది పట్టబడడంతో ఆ యొక్క విషయం తెలిసిన తర్వాత ఏలీ కూడా అక్కడే వెనక్కి కుప్పకూలిపోయి చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం ఏలీను అండ్ దెన్ ఏలీ కుమారులు చనిపోవడం తెలిసిన వెంటనే ఏలీ యొక్క కోడలు ఆ యొక్క గర్భవతి, తను జన్మనిచ్చి నేమ్డ్ యాజ్ ఇకబోద్. ఇకబోద్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయేల్. ఇజ్రాయేలీల పట్ల దేవుని యొక్క గ్లోరీ అనేది తీసివేయబడింది అని చెప్పేసి అని పేరిచ్చి ఆవిడ చనిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏలీ యొక్క కొడుకులు చేసిన తప్పుకి ఎంతమంది ఆ యొక్క శాపాన్ని తెచ్చుకున్న వారుగా ఉన్నారు. ఏలీ హీఈస్ ఎ గ్రేట్ ప్రాఫిట్, బట్ తనకి తన యొక్క కుటుంబం పట్ల కన్సర్న్ లేదు. తనకి ఇజ్రాయేలీల పట్ల ఉన్న కన్సర్న్ తన యొక్క కొడుకుల మీద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. నీ యొక్క కుటుంబాన్ని చూడండి, 5వ వచనం, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును, దేవుని సంఘమును ఎలా పాలిస్తావు అని చెప్పేసి అని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ మనకి. నీ యొక్క కుటుంబంలో నీ యొక్క బిడ్డలు తాగుతూ తిరుగుతూ రోడ్ల మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు కంట్రోల్ చేసేవాడుగా లేకపోతే నువ్వు నీ యొక్క సంఘాన్ని ఎలా నడిపిస్తావు? అదే క్వశ్చన్ ఇక్కడ మనకేస్తుంది. సో మన యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువారనై ఉండాలంట. అది ఫస్ట్ మనకి మెయిన్ కాన్సెప్ట్ గా కనిపిస్తుంది.